అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను చేసిన ఆర్ఎల్ తమిళ చూస్తేనే అర్థమైపోయింది మీకు. బాలింతల్లో నేను చేసిన తప్పులు మీరు ఎవరు చేయకాకండి. ఏమేమి మిస్టేక్ చేసినానో చెప్తా వినండి. ఫస్ట్ డెలివరీ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో, సిసెక్షన్ అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగిపోయింది. ఇంకా 3 months వరకు అక్కడ ఉండడం వల్ల ఏ ప్రాబ్లం రాదు. సెకండ్ థర్డ్లో చేసిన మిస్టేక్స్ వల్ల ఇప్పుడైతే చాలా ఇబ్బంది పడుతున్నాను నేనైతే. ఒక్కోసారి అయితే వాటి వలన చాలా ఇదైపోయి ఏడ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి వాటి వల్ల. అవి చెప్తేనా వీటి కోసమా వాళ్ళు ఏమంటారు ఇంట్లో వాళ్ళు, నువ్వు ఒక్కదానివే కన్నావా, నువ్వు ఒక్కదానివే చేసినావా, ఏం మిగతా వాళ్ళు కనలేదా, నీకు ఒక్కదానికే జరిగిందా, మేము చేయలేదా, మేము చాలా మందిని కన్నాం, మాకు లేవే నొప్పులు అని అంటారు. కానీ వాటి వల్ల చాలా స్ట్రగుల్ అవుతున్నాను నేను. అవి చేసిన మిస్టేక్స్ ఏందో చెప్తాను. ఫస్ట్ డెలివరీ అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగిపోయింది కాబట్టి అది బాగానే ఉన్నది. ఇంకా సెకండ్ డెలివరీకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని, కానీ అమ్మకు హెల్త్ బాగాలేక అమ్మాయి కొంచెం ఇబ్బందిగా ఉన్నది. సరే ఇంకా అమ్మకి హెల్త్ బాగాలేదు, నన్ను ఏం చూసుకుంటుంది అని చెప్పి మా ఇంటికి వచ్చేసిన. మా ఇంటికి వస్తే పాపం మా ఆయనకు కూడా తెలియదు. నేను మా ఆయన 2 పిల్లలు అప్పుడు ఉండింది. ఇప్పుడైతే 3 పిల్లలు మేమిద్దరం. ఇంకా ఆయనకి ఏం తెలియనప్పుడు పాపం ఏం చూసుకుని ఆడికి నేను చెప్తాంటే చేస్తా ఉన్నాడు. 2 రోజులు చేసినాడు. ఇంకా 3వ రోజు ఎప్పుడు నేను ఇంటికన్నే ఉంటే రేపు మళ్ళీ నీకు హాస్పిటల్ పిలుచుకొని పోవాలా, అదిగాక మళ్ళీ స్టిచ్చెస్ ఇప్పినప్పుడు దారి ఖర్చులకు ఉంటుంది అని చెప్పి ఆయన పనికి వెళ్ళిపోయినాడు. పాపము అంటే గిన్నెలు బట్టలు అవన్నీ ఆయనే చేసిస్తాడనమాట. ఇంట్లో అన్నం కూర మాత్రమే నేను చేసుకుంటా. అలా చేసుకోవడం వల్ల ఏమైంది, 2 పిల్లలను చూసుకుంటా నేను ఇంట్లో పని చేసుకోవడం వల్ల నేను కొంచెం నా గురించి నేను అస్సలు పట్టించుకోలేదు. మర్చిపోవడం కాదు, అసలు పట్టించుకోలేదు. ఇంట్లో పని చేసుకున్నది ఇది సరిపోయింది. నేను అవ్వడమే వానల కాలం అవుతా. ఎప్పుడు వాన వస్తుందని దెబ్బ పనులు చేసుకోవడమే సరిపోతుంది. ఆ మిస్టేక్స్ ఏందో చెప్తాను. చెవుల్లో అయితే దూదినింది, కానీ అది కరెక్ట్గా అతుక్కొని ఉందో లేదో తెలియదు. వాటి వల్ల ఆ చెవుల్లో కొంచెం ఇట్లా లేసినింది. దూదేమునింది, ఉన్నానంటే ఉన్నా అన్నిటిగా ఉన్నింది. ఇంకా తలకు కట్టు లేకుండా, కాళ్ళకి చెప్పులు లేకుండా అలా ఉండిపోయినాను. వాటి వల్ల ఇప్పుడు ఎట్లా అంటే ఒక్కరోజు నిద్ర మేలుకున్నామనుకో హెడేక్ బాగా వచ్చేస్తుంది. అస్సలకి ఎంత అంటే తలకాయ తీసి పక్కన పెడదామా, తలకాయ ఎంత పోటు పోతుంది. అది ఎవరికైనా చెప్పిన అనుకో వాళ్ళు అర్థం చేసుకోరు. ఒక్కోసారి అర్థం చేసుకుంటారు, మరి ఇంకోసారి అర్థం చేసుకోరు అనమాట. నేను ఒక్కదానివే కన్నా అదే. ఇంకోటి కాళ్ళు మంటలు వచ్చేస్తాయి. ఎంత అంటే బగ్గ ఆ నిప్పుల్లో అడుగు పెట్టిందా అలా వచ్చేస్తాయా. ఇంకా కానీ చలి కానీ తోలిందనుకో అరికాలు మంటలు అలా వచ్చేస్తాయి. ఆడికి జిల్లాడాకులు వేసి కాంచుకున్నా అంటే కొంచెం బెటర్గా ఉన్నది అనమాట. అంత ముందంత లేదైతే. ఇంకా తల అయితే చెప్పాల్సిన అవసరం లేదు. నిద్ర మేలుకున్నామా ఇంకా పైసలే మరుసటి రోజు నుంచి. కానీ కొన్ని సందర్భాల్లో ఇంకా అవసరం అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మేలుకుంటా. అది కొద్దిసేపు మాత్రమే, మళ్ళీ నిద్రపోతా. ఇట్లా నేను చేసిన మిస్టేక్స్ అయితే ఎవరే కానీ చేయకండి. మ్యాక్సిమం మీరు పత్తిమున్న అంటే అందరికీ ఉంటారని చెప్పలేను కదా. కొంతమంది నాలాగానే ఒంటరిగా ఉండి చేసుకునే వాళ్ళు కంపల్సరీగా నేను చేసిన మిస్టేక్స్ లేకుండా కాటన్ అంటే చెవుల్లో బాగా ఒత్తుగా పెట్టుకోండి దూదే. ఇంకా తలకట్టు అయితే కొంచెం అంటే బిర్రుగా లేకుండా మళ్ళీ అంత లూజ్ కాకుండా కట్టుకోండి. కాళ్ళకు మాత్రం ఖచ్చితంగా నాలాగా పిసినాతనం ఊహించకుండా నేను ఇంట్లోనే కదా అని చెప్పి చెప్పులు వేసుకోవాలా. ఇంట్లో అయినా కానీ బయట అయినా కానీ చెప్పులు వేసుకొని, వీరైతే సాక్స్లు కూడా వేసుకోండి. మీ దగ్గర ఉంటే సాక్స్లు వేసుకొని చెప్పులు వేసుకొని తిరలాడండి కొద్ది రోజులే. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అనుకుంటా అప్పుడే బాగుంది. ఏంటంటే అప్పుడున్న సిచ్యువేషన్ అలాంటిది. అప్పుడు ఉండే అంత మనం వాళ్ళని చూసుకొని వాళ్ళకు తుడుచుకుని అయ్యే సరిపోతాయి. ఇంక మనం ఎక్కడ. అందుకని కనీసం మీరన్నా జాగ్రత్తగా ఉండండి. కంపల్సరీగా చెవుల్లో దూది తలకు కట్టుకోండి. అలాగని మీ పైన కూడా మీరు కేర్ తీసుకోండి. కాళ్ళకు మాత్రం కంపల్సరీగా అండి. ఇంతవరకు నా వీడియో చిన్న లైక్ ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.